హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హెల్తీగా అనపగింజలు అలాగే మెంతి కూరతో కర్రీ చూపిస్తున్నాను. ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీకి అయితే ఈ మెంతి కూర ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాకా చెక్క, ఒక 4 లవంగాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన మెంతి ఆకు ఒక అరకట్ట దాకా వేసుకుంటున్నాను. ఈ మెంతి ఆకుని ఉల్లిపాయల్లోనే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మెంతికూర అనేది చేదు రాకుండా టేస్టీగా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని 1 కప్పు దాకా అనపగింజలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారంటే చూడండి, గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయి అనపగింజలు కూడా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. అంతే, ఎంతో టేస్టీ అనపగింజల మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.